సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అష్టావకర గీత 73వ భాగం చూడబోతున్నాం. అష్టావకర గీత 20 అధ్యాయాలు మొత్తం. ఇప్పుడు మనం 18 అధ్యాయాలు ముగించుకున్నాం. 18వ అధ్యాయం చాలా పెద్దది, అంటే 100 శ్లోకాలు ఉన్నాయి. ఒక రకంగా అష్టావకర గీత బోధ పూర్తయిపోయింది. అంటే అష్టావకర మహర్షి జనకుడికి ఏం చెప్పాలో అది చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు 19, 20 ఈ 2 అధ్యాయాల్లో జనకుడు ప్రతిస్పందన. గురువుగారు మీరు బాగా చెప్పారు, నాకు అర్థమైపోయింది, అలా జనకుడు స్పందిస్తాడు. అది చూడబోతున్నాం. ఇప్పుడు 19వ అధ్యాయం చూస్తున్నాం. దీంట్లో 8 శ్లోకాలు ఉన్నాయి. 15, 16, 17, 18 ఈ 4 అధ్యాయాల్లో అష్టావకర మహర్షి జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని గురించి చెప్పారు. అసలు జ్ఞాని యొక్క ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, అతను ఎలా ఈ లోకంలో ప్రవర్తిస్తాడు, అంటే స్థితప్రజ్ఞ లక్షణాలలాగా అతని జీవిత విశేషాలు కూడా చెప్పారు. ఇంతటితో బోధ ముగిసింది. ఇప్పుడు జనక మహారాజు ప్రతిస్పందన మనం చూడబోతున్నాం. అంటే అష్టావకర బోధకు జనకుడు ఎలా ప్రతిస్పందించాడు, ఇది చాలా చాలా ముఖ్య అంశం. జనకుడు గురు బోధను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అష్టావకర మహర్షి సంతోషించాడు అని అనుకుందాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆత్మానందంలో ఓలలాడుతుంటాడు. ఆత్మానందం అంటే అది ఇన్ఫినిట్. సో ఇన్ఫినిట్కి ఏమీ మళ్ళీ కొత్తగా కలిపాం అనుకుందాం. అంటే అష్టావకర మహర్షి జనకుడి యొక్క ప్రతిస్పందన చూసి సంతోషించాడు అని మనం అనుకుందాం. ఇప్పుడు 1వ శ్లోకం 19వ అధ్యాయంలో జనకుడి స్పందన ఈ రకంగా ఉంది. తత్వ విజ్ఞాన సందంశం ఆదాయ హృదయోదరాత్ నానావిధ పరామర్శ శల్యోద్ధార కృతో మయా. ఇది మొదటి శ్లోకం. మనకు అసలు అష్టావకర గీత మించిన గ్రంథం అసలు నాకు లేదనిపిస్తుంది వేదాల్లో, అంటే ఈ ప్రకరణ గ్రంథాల్లో. అంటే ఎంత అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుందంటే మనం చెప్పలేం. స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. అది ఆయన బోధ వేస్ట్ అవ్వకుండా జనకుడు మాట్లాడిన మాటలు మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఎంత బాగా చెప్తాడో చూడండి. అసలు జనకుడు, నాకు గురువుగారు సత్యాన్ని గురించిన జ్ఞానం అనే శ్రావణంతో నా హృదయపు లోతుల్లో ముళ్ళు ఉన్నాయి. అంటే భ్రమలు, నాలో చాలా చాలా భ్రమలు ఉన్నాయి, అంటే సందేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా భ్రమలు, అపోహలు, సందేహాలు అవన్నీ కూడా మీరిచ్చిన ఆత్మజ్ఞానం అనేటటువంటి ఆ పట్టకారతో తొలగించుకున్నాను. కృతజ్ఞతలు చెప్తున్నాడు అష్టావకర మహర్షికి. మీ బోధతో నా సందేహాలు, భ్రమలు తొలగిపోయాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు వేదాంత విద్యార్థులకు సందేహాలు, భ్రమలు ఉంటే, అపోహలు ఉంటే మనకి ఎక్కదు, ఆత్మజ్ఞానం అసలు ఎక్కదు. కాబట్టి ముఖ్యంగా అవి అసలు నిశ్చయ జ్ఞానం కలగాలి. నిశ్చయ జ్ఞానం కలిగితే అప్పుడు మనం నిధిధ్యాసనం ద్వారా లోపల పెట్టుకుంటాం. అసలు నిశ్చయ జ్ఞానం కలగకపోతే మొదటి రౌండ్లోనే అనుమానాలు ఉంటే మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తత్వ విజ్ఞాన బోధతో నా హృదయంలో, గురువుగారు మీరు చెప్పిన తత్వ విజ్ఞాన బోధతో నా హృదయంలో ఉన్నటువంటి సందేహాలు అనే ముళ్ళు పిన్నీస్తో తొలగించుకోగలిగాను. ముళ్ళు తీసే పిన్నీసుని సంస్కృతంలో సందంశం అంటారు అష్టావక్ర మహర్షి.
మీరు నాకు తత్వ విజ్ఞాన సందంశం అనే ప్రమాణాన్ని ఇచ్చారు, బోధ చేశారు. ఆ ప్రమాణంతో నేను నా సందేహాలను వెనక్కి వేసుకున్నాను. నాకు ఇప్పుడు పూర్తి విశ్రాంతి లభించింది. జీవ, జగత్తు, ఈశ్వర పరిమితులు తెలిసాయి. మీరు నిజంగా ముళ్ళు పిన్నీసు అనుకోవద్దు, అదంతా సింబాలిక్. తత్వ విజ్ఞాన సందంశం, ఆదాయ అంటే తీసుకోవటం అని అర్థం. తత్వ విజ్ఞాన సందంశం అంటే ఆత్మజ్ఞానం గురించిన బోధ మీరు అందించారు. శల్య ఉద్ధార కృతం. శల్యం అంటే ముళ్ళు, ఉద్ధార అంటే పీకి వేయటం. హృదయ ఉదరాత్ అంటే హృదయ ఉదరం అంటే హృదయం లోపల, అంటే ఎన్నో సందేహాలు ఎంతో కాలంగా ముళ్ళ వలె గుచ్చుకుని బాధిస్తున్నాయి. ముళ్ళు అంటే ఏమిటి? పరామర్శ అంటే అపోహలు, భ్రమలు, సందేహాలు, ఎన్నో సిద్ధాంతాలు, నాస్తిక సిద్ధాంతం, ఆస్తిక సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అన్నీ కలిసి పరామర్శ అంటారు. శల్య అంటే ముళ్ళు, ప్రశ్నలు, అనుమానాలు భ్రమల రూపంలో ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయి? నానావిధ అంటే ఎన్ని రకాలు, ఎన్నో ఎన్నో రకాల ఆలోచనలు నన్ను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఉద్ధార కృత, ఉద్ధార కృత. ఆ సందేహాలను తొలగించుకోగలిగాను. ఒక ప్రశ్న మనందరికీ స్పెషల్గా ఉంటుందన్నమాట. ఏ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఉన్నా కూడా ఈ ప్రశ్న కామన్గా ఉంటుంది. ఏమిటది? అసలు ఈ సృష్టి ఎందుకు జరిగింది? ఇది సాధారణంగా అందరికీ వచ్చే సందేహం. ఈ సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ సందేహంతో సహా అన్ని సందేహాలు నాకు పూర్తిగా తొలగిపోయాయి. మరి సృష్టి ఎందుకు జరిగింది అంటే వేదాంతం ఏం చెబుతుంది? వేదాంతం రెండు జవాబులు ఇస్తుంది. ఒకటి, సృష్టి ఎందుకు జరిగిందో చెబుతుంది. ఆధ్యాత్మిక సాధనలు అప్పుడే మొదలుపెట్టిన ప్రారంభ సాధకులకు సృష్టి జరిగిందనే చెబుతుంది. జీవ, జగత్, ఈశ్వర ఈ త్రిపుట్లో ఉన్న సాధకులకు జరిగిందని చెబుతుంది. బ్రహ్మ ఆ మాయ నుంచి వచ్చింది. ఏంటి? ఆకాశం, ఆకాశం నుంచి అగ్ని, అట్లా ఆకాశం, వాయువు, అగ్ని అలా వచ్చింది అని అంత మనం చెప్పుకుంటాం. మనం అది ఒక రకమైన జవాబు. రెండు, అంటే మనకి బాగా ఆకలింపు చేసుకున్న సీనియర్ విద్యార్థులకి ఒక జవాబు చెప్తారు. ఏంటి? అసలు సృష్టి ఎక్కడ జరిగిందయా? ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? సృష్టి జరగలేదు అని చెప్తారు. సృష్టి మిథ్య, ఇట్ ఈస్ ఎ మిత్. ఈ రెండవ జవాబుని మనం ఈ శ్లోకాల ద్వారా చూడబోతున్నాం. ఈ రెండవ జవాబు, సృష్టి జరగలేదు. జరగలేదురా బాబు అంటే ఇంకా ప్రయోజనం ఏంటి? సృష్టి యొక్క ప్రయోజనం అనేది ఎట్లా? అసలు ఆ ప్రశ్నకి అర్థం లేదు కదా. ఈ ప్రపంచాన్ని సృష్టించారు అని నీవు అనుకున్నంత కాలం ఈ ప్రశ్న నీ మనసును కలిచివేస్తుంది. ఇది సృష్టి అనుకుంటే సృష్టికర్త ఉండాలి కదా. ఒక్కసారి నీ మనసులో సృష్టికర్త గురించి ఆలోచన వస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటది? సృష్టికర్త ఏ ప్రయోజనాన్ని ఆశించి సృష్టి చేశాడు కదా. దురదృష్టవశాత్తు సృష్టికర్త ఈ భూమి మీద మనకు కనపడడు, నీవు ఇంటర్వ్యూ చేయలేవు. అందుకని సృష్టికర్త యొక్క ప్రయోజనాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తారు. భగవంతుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా తన ఉద్దేశం ఇది అని చెప్పడు. అందుకని ఏం చేస్తారు? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పేస్తారు. వేదాంతం ఏం చెబుతుందంటే ప్రపంచం ఒక సృష్టి కాదు, ఎవ్వరూ సృష్టించలేదు. సృష్టి అనేది మిస్నామర్. మిస్నామర్ అంటే ఒక తప్పుడు పేరు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని అనవద్దు. ఇది ఒక దుర అవగాహన, తప్పుడు అవగాహన, నీ మనసులో కలిగినటువంటి ఒక అపోహ. అపోహ అంటే ఏమిటి? దాని అర్థం? అజ్ఞానం ఉంది అని. కాబట్టి ఇక్కడ వివేకం లేదు. మనస్సుతో
చేసినటువంటి లేదా బుద్ధితో చేసినటువంటి ఒక సక్రమైనటువంటి ఆలోచన కాదు. ప్రయత్నపూర్వకంగా మనస్సులో నుండి జన్మించిన ఆలోచన కాదు. అది అసలు సక్రమైన ఆలోచన కాదు. మరి ఇంక ప్రయోజనం ఏమిటని అడగకూడదు. ఒక మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక దృష్టాంతం. త్రాడును చూసి పాము అని ఎందుకు భ్రమపడ్డావు చెప్పు? త్రాడును చూసి పాము అని ఎందుకు భ్రమపడ్డావు? ఏం చెప్తాం? ఇది ప్రయత్నపూర్వకంగా జరిగింది కాదు. కాబట్టి అదేదో చీకటిగా ఉంది, నాకు తెలియలేదు, మనం భయపడ్డాం, పాము అనుకున్నాం. అంతేగాని పాము అనుకోవాలి, తాడును చూసినప్పుడల్లా పాము అనుకోవాలి అనేమో మనకు ప్రయత్నపూర్వకంగా అనుకోలేదు. కాబట్టి పాము అనుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పు? పాము అనుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? అది అడగకూడదు. ఎందుకు అడగకూడదు? తమకు అపోహకు ఒక ప్రయోజనం అంటూ ఉండదు. దానికి ఒక కారణం ఉంటుంది. అది ఏమిటి? అజ్ఞానం. అంతే. కాబట్టి ప్రపంచం భగవంతుని చేత సృష్టింపబడలేదు. సృష్టి అనేది భ్రమ, అపోహ, తప్పుడు అవగాహన. దీనికి ప్రయోజనం ఉండదు, కారణం ఉంటుంది. ఆ కారణమే అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం పోతే, అజ్ఞానం తొలగితే అపోహ తొలగుతుంది, నిజం తెలుస్తుంది, స్పష్టత వస్తుంది. అలాగే సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి అని అడగకు. నాకు ఆత్మజ్ఞానం వచ్చింది. అష్టావక్ర మహర్షి యొక్క బోధ వలన అవిద్య పోయింది. నేను ఆత్మగా సత్యం, అంతా నేనే, అంతా నాలోనే ఉంది, సృష్టి అనేది లేనే లేదు అంటాడు జనకుడు. ఏమంటారు అష్టావక్ర మహర్షి? సర్వం ఆత్మమయం, సర్వం బ్రహ్మమయం. అహం ఏవ అధస్తాద్, అహం అపరిష్టాత్, అహం పశ్చాత్, అహం పురస్తాత్, అహం దక్షిణతః, అహం ఉత్తరతః, అహం ఏవ ఇదగం సర్వం అంటారు చాందోగ్యంలో. ఇంకా జగత్ ఎక్కడుంది? మరి జగత్తే లేకపోతే, సృష్టి లేకపోతే మరి ఇంకా ప్రయోజనం ఏమిటి? ఆ ప్రశ్న ఉదయించదు కదా. కాబట్టి సృష్టి, మళ్ళీ చెబుతున్నా, సృష్టి అనే మాటను తీసివేసేయాలి. ఎందుకు? అది అధ్యాస. సృష్టి అధ్యాస. అందుకు మన ఆదిశంకరాచార్య ఏం చెప్తారు? అధ్యాస భాష్యం రాశారు. సృష్టి అధ్యాస అని చెప్పటానికి, సృష్టి అనేది లేనే లేదని చెప్పడానికి అధ్యాస భాష్యం రాశారు. ప్రపంచం అధ్యాస, దానికి ఒక ప్రయోజనం అంటూ లేదు. కారణం ఉంది, సృష్టికి కారణం ఉంది. ఏమిటది? అవిద్య. అవిద్య నివృత్తవు అధ్యాస నివృత్తి, జగన్ నివృత్తి, సర్వం ఆత్మయం జగత్. అవిద్యా నివృత్తవు అధ్యాస నివృత్తి అంటే జగన్ నివృత్తి, సర్వం ఆత్మయం జగత్ అంటే సృష్టి లేదు అంటే ఏముంది? ఆత్మ ఒకటే ఉంది. ఈ శ్లోకాలలో 8 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను నేను 19వ అధ్యాయంలో. ఈ శ్లోకాల్లో జనకుడు పదే పదే ఏమంటాడు? ప్రపంచం ఎక్కడుందయా? లేదు. అసలు టైం ఎక్కడుంది? లేదు. స్పేస్ ఎక్కడుంది? లేదు. ఒకే ఒక ఆత్మలోనే అన్నీ ఉన్నాయి. సృష్టి గురించిన నీ అపోహలు తొలగించుకో. ఇప్పుడు మనం చూడబోయే శ్లోకాలన్నీ కూడా క్వ క్వ అని వస్తుంది ఎక్కువగా. క్వ అంటే ఎక్కడా, ఎక్కడుందే చూపించు అని అర్థం అనమాట. అంటే లేదని. క్వ అంటే ఎక్కడుంది అంటే దాని అర్థం లేదు అని అర్థం. వేదాంత విద్యార్థి ఎక్కడ
అసలు వేదాంత బోధ చేసే గురువు ఎక్కడ? అసలు బోధ టీచింగ్ ఎక్కడ? బోధ ఎక్కడ? నోట్ బుక్ ఎక్కడ? పెన్ ఎక్కడ? అసలు డెస్క్ ఎక్కడ? క్లాస్ ఎక్కడ? ఏమీ లేదు. ఏమీ లేదు. అంతా మిథ్య. నేను మాత్రమే ఉన్నాను. ఆత్మ మాత్రమే ఉంది. ఆత్మ మాత్రమే ఉంది. నేనంటే ఆత్మ. ఎన్నోసార్లు క్వా క్వా అని చెప్పి జనకుడు ముగిస్తాడు శ్లోకాన్ని. స్వే మహిం నిస్థితస్య మే. స్వే మహిం ని స్థితస్య మే అంటే నాలో జగత్తు ఎక్కడ ఉంది? నేను అసంగ అద్వితీయ ఆత్మగా ఉన్నాను. కేవలం ఆత్మ. స్వే మహిం నిస్థిత. నేను ఆత్మలో స్థితుడనై ఉన్నాను అంటే ఆత్మస్థితిలో ఉన్నాను. ఎత్ర నా అన్యః పశ్యతి, నా అన్యత్ శృణోతి, నా అన్యత్ విజానాతి. అటువంటి ఆత్మలో నేను స్థితుడనై ఉన్నాను. నా దృష్టిలో ప్రపంచం లేదు. మనం ప్రపంచం అని పిలిచేది ఆత్మ. ఆత్మ గతంలో ఉంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. అన్ని శ్లోకాలు ఇలాగే ఉంటాయి. ఇదే పద్ధతిలో 19వ అధ్యాయంలోని 8 శ్లోకాలు ఉంటాయి. నాకు హృదయంలో చాలా చాలా సందేహాలు ఉన్నాయి. ఆ ముళ్ళన్నీ కూడా మీ బోధ ద్వారా, మీరిచ్చిన ఆత్మజ్ఞానం ద్వారా నేను తీసేసుకోగలిగాను అంటాడు. అలా ఇది చాలా చాలా మంచి మాట. మనకు దీంట్లో చాలా మోరల్ ఉంది. మనం గ్రహించాల్సింది చాలా ఉంది ఈ మాటలో. జనకుడు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకు. వేమన శతకంలో కాలిలోని ముళ్ళు, చెవులోని జోరీగా, మరి చెప్పులోని రాయి ఏదో అంటారు. ఆ శ్లోకం కూడా ఉంది. అవన్నీ చాలా బాధ పెడతాయన్నమాట మనని. ఏంటంటే ఇప్పుడు ఒక రకం మనుషులు ఉంటారు. శుభ్రంగా, శ్రద్ధగా మరి శ్రవణం చేస్తారు. మన ఆర్ష విద్యా తరంగం సభ్యుల్లాగా మంచిగా శ్రవణం చేస్తారు. ఆత్మజ్ఞానం పొందుతారు. జన్మరాహిత్యం పొందుతారు. వాళ్ళ జన్మకి సార్థకత లభిస్తుంది. ఇది ఒక టైపు. వీళ్ళు ఒక టైప్ అన్నమాట. ఒక రకం మనుషులు ఇట్లా ఉంటారు. వాళ్ళు వచ్చిన ఈ ఈ ఈ లోకానికి, ఈ భూలోకానికి మనిషిగా మనం జన్మించాం. జన్మించినందుకు మనం ఏం చేయాలి? అది చేస్తారు. చక్కగా తరిస్తారు వాళ్ళు. ఆత్మజ్ఞానం పొందుతారు. అంటే ఆత్మజ్ఞానం పొందడం అంటే మోక్షం పొందటం, ముక్తి పొందటం. జనన మరణ చక్రం నుంచి బయటపడిపోతారు. వాళ్ళ జన్మ సార్థకత అయిపోతుంది. ఇది ఒక రకం. రెండో రకం మనుషులు ఏంటంటే వాళ్ళు యోగ భ్రష్టులు. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తారు, కానీ సఫలీకృతం చెందరు. సఫలం చెందరు అనమాట. అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎక్కదు పూర్తిగా. వాళ్ళని జ్ఞాన భ్రష్టులు అంటారు. వీళ్ళు ఏంటంటే ఆత్మజ్ఞానం ఈ జన్మలో రాదు వాళ్ళకి. ఇంకా పుణ్యలోకాలకు వెళ్ళి మళ్ళీ మానవ జన్మ, ఉత్తమ జన్మ ఎత్తుతారు. ఉత్తమ జన్మ ఎత్తి మళ్ళీ మళ్ళీ చక్కగా రావణ మనిషిలాగా, ఏ గురువు లేకుండానే, గురువు ఉన్నా కూడా మంచి గురువు ఉంటాడు, చక్కగా మళ్ళీ పొందుతారు. అంటే యోగ భ్రష్టుడు రెండో రకం చెప్తున్నారు నేను. యోగ భ్రష్టుడు అంటే ఆత్మజ్ఞానం ఈ జన్మలో పొందలేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పైకి చక్కగా పుణ్యలోకాలకు వెళ్ళిపోయి అక్కడ పుణ్యలోకాల్లో మంచి అక్కడ కార్యక్రమాలు చేసుకుని ఇక్కడికి వస్తారు, కిందకి మళ్ళీ వచ్చి ఉత్తమ జన్మలు ఎత్తి మళ్ళీ తరించిపోతారు. మళ్ళీ ఆత్మజ్ఞానం పొందుతారు. ఇది రెండో టైప్ యోగ భ్రష్టులు. ఈ మూడో టైప్ ఏంటంటే ఎక్కడున్నాడా ఈ శాస్త్రం ఏంట్రా బాబు, ఇదేంట్రా బాబు, అదేంట్రా బాబు అని వాళ్ళు అసలు పట్టించుకోరు. పట్టించుకోకుండా చక్కగా ఇహలోక సుఖాలు, అంటే ఈ భూమి మీద ఎన్ని సుఖాలు ఉన్నాయి అన్ని సుఖాలు చక్కగా అనిపిస్తారు. నో శాస్త్రం, నథింగ్, నో భగవంతుడు. ఒక రకంగా నాస్తికులు అనుకోండి వాళ్ళు. అది వాళ్ళు ఇక్కడ ఇహలోక సుఖాలు అనిపిస్తారు. వాళ్ళకి ఇంకా దేవుడు దెయ్యం అన్నీ పట్టవు ఏమి. నథింగ్ డూయింగ్. ఎవరు చెప్పారు? చూపించు, దేవుని చూపించు. కృష్ణ కృష్ణ రామ రామ అంటున్నావు కదా, చూపించు, రాముని చూపించు అని మన గద్దిస్తారు. ఈ టైపు వాళ్ళు మూడో రకం. నాలుగో రకం ఏంటంటే సంశయాత్మ వినశ్యతి.
సంశయాత్మ వినశ్యతి. వీళ్ళు అటు ఆస్తికులు కాదు, ఇటు నాస్తికులు కాదు. వీళ్ళకి అసలు అన్నీ అనుమానాలే. అది ఏమన్నా చెప్పు అనుమానాలే. అనుమానాలతోనే ఉంటారు వాళ్ళు. ఇంకా శాస్త్రం వాళ్ళ తలకెక్కదు. అన్ని అనుమానాలే. అసలు ద్రౌపదికి 5 భర్తలు ఎట్లా ఎందుకున్నారు? లేకపోతే రావణాసురుడికి 10 తలకాయలు ఎందుకున్నాయి? మరి దశరథుడికి అంతమంది భార్యలు ఉన్నారు. రాముడు ఒక సీతను ఒక్కదానితో సరిపెట్టుకున్నాడు కదా! ఏకపత్నివ్రతుడు అంటారు. ఎందుకట్లా చేశాడు? రాముడు అట్లా ఎందుకు చేశాడు? చేయకూడదు కదా! మరి రాజు అయిన తర్వాత చాలా మంది భార్యలు ఉండాలి కదా! ఇలా అన్నీ 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 డౌట్లే, అన్నీ అనుమానాలే. సంశయాత్మ వినశ్యతి. సో, అటువంటి సంశయాలు ఉన్న వాళ్ళకి ప్రతిదీ సంశయమే. దేవుడున్నాడు. నిజంగా ఉన్నాడంటారా? చెప్పండి. నాకైతే ఉన్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి గానీ, నేనెప్పుడు చూడలా దేవుడిని. నేను చూస్తే కదా నమ్ముతాను. ఇప్పుడు ఆత్మ అంటున్నారు. అనాత్మ చక్కగా కనపడుతుంది కదా కళ్ళకి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ కనపడుతుంది కదా! మరి ఆత్మ మనకు కనపడదు కదా! కనపడకపోతే నేను ఎట్లా నమ్ముతా? ఇలా ఇలా అన్ని సంశయాలు. వాళ్ళు నాలుగో రకం. వీళ్ళు ఏం చేస్తారు? ఇహలోక సుఖాలు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే అన్ని అనుమానాలే కదా! ఇహలోక సుఖాలంటే మనం ప్రస్తుతం వర్తమానంలో సుఖాలేమి ఉండవు వాళ్ళకి. అక్కడ పరలోక సుఖాలు అసలు ఉండవు. ఈ రెంటికి చెట్టు రేవడనమాట వీళ్ళు. ఎందుకు పనికి రాకుండా పోతుంది. సర్వనాశనం అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు జనక మహారాజు ఏమంటున్నాడంటే, నాలో అస్సలు ఏ డౌట్లు లేకుండా పోయినాయి అంటున్నాడు. అంటే ఎందుకంటే అసలు ఈ ఈ ఇప్పుడు మనం ఎందుకో మనకు పుణ్యం ఉంది కాబట్టి అద్వైతంలోకి వచ్చాం గానీ, చాలా సిద్ధాంతాలున్నాయి. ఈ నిరీశ్వరవాదులు అంటారు ఒక రకం. ఒక రకం ఏంటంటే నిరీశ్వర వైదికులు. మనమంతా వైదికులం గదా! అంటే వేదాన్ని నమ్మేవాళ్ళని వైదికులు అంటారు. ఒక ఒక రకం వాళ్ళు ఏమంటారంటే వేదాలను నమ్ముతారు. వేదాలు నమ్ముతారు. దాన్నేమంటారు? పూర్వపక్షి. పూర్వమీమాంసకులు అంటారు. ఈ పూర్వమీమాంసకులు ఒక టైప్ ఉన్నారు. వాళ్ళేంటంటే వేదాలు నమ్ముతారు. ఆహ్, ఈశ్వరుడిని నమ్మరు. అది దేవుడు ఎందుకయ్యా అసలు మనకి దేవుడు ఎందుకు చెప్పండి? కర్మకాండ. మనం కర్మ చేస్తున్నాం. పుణ్యకర్మలు చేస్తే పుణ్యం లభిస్తుంది. పాపకర్మలు చేస్తే పాపం వస్తుంది. మళ్ళీ దేవుడు రావాలా? ఇప్పుడు వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటరు వేడి చేస్తాం. 100 డిగ్రీల దగ్గర బాయిల్ అయిపోతుంది. బాయిల్, వాటర్, బాయిల్ అని దేవుడు చెప్పాలా? ఇప్పుడు ఇట్లా వేస్తే ఒక పెన్ను కింద పడిపోతుంది. పెన్ను కింద పడు, భూమి మీద పడు అని చెప్పాలా? సహజం. ఇక్కడ పెన్నేస్తే భూమి ఆకర్షణ శక్తి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం కింద పడిపోతుంది. మరి మధ్యలో దేవుడు ఎందుకయ్యా? ఇలా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు నిరీశ్వరవాదులు. ఈశ్వరుడు అనవసరం. కర్మకాండ బెస్ట్. కర్మకాండ వలన ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 లభిస్తాయి. ఎందుకయ్యా నీకు ఈశ్వరుడు ఎందుకు? వీళ్ళు మనకి మీకు గుర్తుంటే నేను చెప్పాను ఇది ఎక్కడంటే ఉపదేశ సారంలో చెప్పాను. రమణ మహర్షి ఉపదేశ సారంలో వీళ్ళ గురించే ఆ బోధ అంతా. శివుడు వాళ్ళు ప్రత్యక్షమై శివుడు వాళ్ళకి బోధ చేస్తాడు. ఆ శివుడు ఈ నిరీశ్వరవాదులకి దేవుడు ఎందుకు అనుకునే వాళ్ళకి బోధ చేసిందే మనకి ఉపదేశసారం. అంతే. రమణ మహర్షి ఉపదేశసారం అంటే అదే. చూడండి. పైగా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒక ల్యాండ్ ఉంది. ఒక భూమి. సారవంతమైన భూమి, నిస్సారమైన భూమి. ఫెర్టైల్ ల్యాండ్, మరి నాన్ ఫెర్టైల్ ల్యాండ్, అన్‌ఫెర్టైల్ ల్యాండ్. ఇంకది ఎందుకు పనికిరాదు. ఎడారి అనుకోండి ఇసుక. ఎడారిలో ఏమైనా మొక్కలు మొలుస్తాయా? మొలవవు కదా! సో, ఈ జ్ఞానయోగం అంతా కూడా, వేదాంతం అంతా కూడా నాన్‌సెన్స్. వేదాంతం నాన్‌సెన్స్. ఇది ఫెర్టైల్ ల్యాండ్ కాదు. ఇది ఒక ఎడారి, ఇసుక, పనికిరాని నేల అన్నమాట. కర్మకాండ సారవంతమైన భూమి. అది వాళ్ళ అభిప్రాయం. చూడండి. అటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. సో, ఇటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఈ భూమి మీద రాజ్యం వెళ్తున్నాయి. సో, ఇటువంటి సిద్ధాంతాలన్నీ ఉన్నా కూడా మనం అదృష్టవశాత్తు ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నాం. మనం పట్టుకుంది శాస్త్రమే. చాలామంది ఏంటంటే శాస్త్రాన్ని పట్టుకోకుండా అశాస్త్రీయంగా బతుకుతారు. వాళ్ళకి అటువంటి గురువులే దొరుకుతారు. అది.
సో కాబట్టి ఇక్కడ జనక మహారాజుకి ఒక మంచి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు దొరికాడు. ఆయన చక్కగా అర్థం చేసుకున్నాడు. ఆయన యొక్క ప్రతిస్పందన తెలియజేస్తున్నాడు అనమాట. శ్లోకం చదివాను నేను. క్వ ధర్మ, క్వచ వా కామ, క్వచ అర్థ, క్వ వివేకిత, క్వ ద్వైతం, క్వచ వా అద్వైతం, స్వమహిమ్ని స్థితస్యమే. ఎంత మెచ్యూరిటీ ఉందో చూడండి జనకుల్లో. అంటే ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కూడా మనకి ఏంటంటే త్రిపుటి అంటే జీవ జగత్ ఈశ్వర ఒక స్థితి మంది. ఇంకా నేను దాసోహం దాసోహం దాసోహం, నన్ను ఈ జగత్ చాలా కష్టపెడుతుంది, కృష్ణ శరణాగతి, నిన్ను శరణ వేడుతున్నాను, నాకు కొంచెం నన్ను బాగా చూసుకో, నా కుటుంబాన్ని బాగా చూసుకో. ఇలా మనం బతుకుతాం. ఇది జీవ జగత్ ఈశ్వర. నాకు రాముడు మేలు చేయాలి, కృష్ణుడు మేలు చేయాలి, నా ఇష్టదైవం నాకు మేలు చేయాలి, నన్ను ఆదుకోవాలి. ఈ టైప్లో మనం బతుకుతాం. జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్. తర్వాత మనం ద్వైతంలో దీంట్లోకి వస్తాం, ఆత్మ అనాత్మ ఫార్మేట్. ద్విపుటి అంటే రెండే, ఆత్మ అనాత్మ. నేను ఆత్మస్థితిలో ఉంటాను, అనాత్మ అనేది అది ఉంది కానీ లేనట్టే లెక్క. అంటే అది మిథ్య అనాత్మ, ఉన్నా లేనట్టే లెక్క అని ఈ ద్విపుటి ఫార్మేట్లో మనం ఉంటాం. ఇది చక్కగా మనకి అంటే జ్ఞానయోగం అనమాట, ఆ జ్ఞాని పరిస్థితి. ఇతను ఇంకొక మెట్టు పైకెక్కి, ఎవరు జనకుడు, ద్విపుటి ఫార్మేట్ కాదు. ద్విపుటి అంటే రెండు, ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. ఎక్కడయ్యా మిథ్య? ఎక్కడ? అనాత్మ ఎక్కడ? అసలు నథింగ్ డూయింగ్. అనాత్మ లేదు, అనాత్మ లేదు, మిథ్య అనాత్మ లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. ఐ డోంట్ కేర్. ఇది 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 బైనరీ ఫార్మేట్ కాదు, ఇది ఆత్మ అనాత్మ ఫార్మేట్ కాదు, ఇది ద్విపుటి కాదు, ఒకటే ఆత్మస్థితి. అనాత్మస్థితి లేదు, అనాత్మ మారో గోలి అంతే. అనాత్మ లేదు. ఇంకా దృశ్య ప్రపంచం లేదు, దృక్కు దృశ్యం. దృశ్యం ఉంటే దృక్కున్నాడు, దృశ్యం లేదు, దృక్కు ఎక్కడున్నాడు? దృశ్యం ఉంటేనే కదా కంపారిటివ్గా నువ్వు దృక్కు అంటావు, అనాత్మ ఉంటే కంపారిటివ్గా ఆత్మ అంటావు. అంత లెవెల్లో మాట్లాడుతున్నాడు జనకుడు. ఇది కరెక్టే, ఇది మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి జనకుడి యొక్క స్థితికి మనం వెళ్ళొచ్చు. అందుకే కదా మనం వాట్ అంటాం. ఇదే కదా ఆ స్థితి అంటే, ఇదే కదా. ఎంత కష్టం వచ్చినా కూడా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా, మన ఇంట్లో ఒక పెద్ద మరణం జరిగినా కూడా ఏం చేయాలి? ఆశ్చర్యంతో ఒక్కసారి మనం బాధతో వాట్ అనాలి. తర్వాత ఆత్మజ్ఞానం గుర్తు తెచ్చుకుని, ఆత్మజ్ఞానం అనే కంచుకం ఉందన్నమాట మన దగ్గర. పెద్ద దాన్ని ఏమంటారు, వేసుకుంటారు కదా రాజులు యుద్ధం చేసేటప్పుడు, అటువంటి తొడుక్కుంటారనమాట. అది అది ఏ బాణం వచ్చినా కూడా దాన్ని ఖండించేస్తుంది. అటువంటి ఇనుప తొడుక్కుని మనం పంచుకోమంటారు సురేశ్వరాచార్య, శంకరాచార్య శిష్యుడు. సో అటువంటి ఆత్మని కంచుకో మనకు ఉంటుంది జ్ఞాన యోగులకి. సో కాబట్టి మన ఏ సమస్యలో మనం అంటాం, సో వాట్ అంటాం కదా. సో అలా అంటున్నాడు జనకుడు. నా స్వస్థితిలో ఉన్న నాకు ధర్మం ఎక్కడా, కోరికలు ఎక్కడా, ఐశ్వర్యం ఎక్కడ, వివేకం ఎక్కడ, ద్వైతం ఎక్కడ, అద్వైతం ఎక్కడ? జనకుడు గర్వంగా చెప్తున్నాడు. స్వమహిమ్ని స్థిత, స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అంటుంది చాందోగ్యం. ఇక్కడ మహిమ అంటే ఏమిటి? అద్వైతం, అద్వితీయం. ఆత్మ స్వజాతీయ, విజాతీయ, స్వగత, భేద ఇక్కడ లేదు. ఏకమేవ అద్వితీయం ఆత్మ. ధర్మం అంటే ధర్మ పురుషార్థం, కామ అంటే కామ పురుషార్థం, అర్థ అంటే అర్థ పురుషార్థం,
వివేకిత అంటే మోక్ష పురుషార్థం. నిజానికి వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం. ఇక్కడ మన మోక్ష పురుషార్థం కింద తీసుకోవాలి. వివేకం ఉంటేనే కదా మోక్ష పురుషార్థం అంటే. కానీ ఇక్కడ లేవు. ఏంటి? నాకు ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదు. ద్వైతం. ద్వైతం అంటే అనేకం. వా అద్వైతం. అద్వైతం కూడా లేదంటున్నాడు. ఇది విచిత్రం. అంటే అద్వైత ఆత్మ లేదు అని చెప్పడం లేదు, గుర్తుపెట్టుకోండి. అద్వైత ఆత్మ లేదని చెప్పడం లేదు. ద్వైతం దృష్టితో చూస్తే ఆత్మ అద్వైతం. అసలు ద్వైతమే లేదని తిరస్కరిస్తుంటే అద్వైతం అనే మాటకు అర్థం లేదు. ఆత్మ ఉంది, అద్వైతం అనే మాటకు అర్థం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా క్వా అంటే ప్రశ్న కాదు, సమాధానం. ఏమిటి సమాధానం? ఇవన్నీ లేవు అంటే నేను మాత్రమే ఉన్నాను. స్వప్నం తర్వాత ఏమంటాడు మేల్కొన్నవాడు? ఏమంటాడు? అంతే. యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం. కాబట్టి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్ఉద్భూతం ఇవ. జగత్తు మిథ్య, అపోహ. నేను మాత్రమే ఉన్నాను. 19వ అధ్యాయంలో 3వ శ్లోకం చూద్దాం. క్వ భూతం క్వ భవిష్యత్ వా వర్తమానం అపి క్వ వా క్వ దేశః క్వ చ వా నిత్యం స్వమహిమ్ని స్థితస్య మే. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమానం ఎక్కడ? అసలు అవకాశం ఎక్కడుంది? నిత్యత్వం మాత్రం ఎక్కడుంది? మహిమతో నేను మాత్రమే ఉన్నాను. స్వమహిమ్ని స్థితస్యమే. స్వమహిమిన్ స్థితస్యమే. పారమార్థిక స్థితిలో ఉన్నటువంటి నాకు దేశ కాలాలు లేవు. కాలాన్ని మనం 3 భాగాలు చేస్తాం: భూత, భవిష్యత్, వర్తమానం. వేదాంతం ప్రకారం కాలం కూడా మిథ్య, అపోహ, పర్సెప్షన్, మిస్పర్సెప్షన్ అన్నమాట. కాలానికి అసలు నిర్వచనం ఏమిటి వేదాంతంలో? ఆత్మ అవిద్యా సంబంధ కాల. అంతే. ఆత్మ అవిద్యా సంబంధ కాల. ఆత్మ అజ్ఞానం పోయి ఆత్మ జ్ఞానం వస్తే ఇక కాలం ఉండదు. కాలం ఒక అపోహ. కాలాన్ని మనం 3 భాగాలు చేస్తాం: గతం, భవిష్యత్తు, వర్తమానం. కాలమే మిథ్య, అసత్యం. ఇంకా 3 భాగాలు చేసేది ఏంటి? ఏముంది చేయటానికి? మూర్ఖత్వంలో డిగ్రీలా? మూర్ఖుడు, అతి మూర్ఖుడు, ఇంకా పెద్ద మూర్ఖుడు, మూర్ఖాగ్రేసరుడు, అట్లా ఏమైనా డిగ్రీలు ఉన్నాయా మూర్ఖత్వానికి? వాడు మూర్ఖుడు అంటే మూర్ఖుడే, దట్స్ ఆల్. భూతం, గతం ఎక్కడ? సద్దర్శనంలో ఒక మాట చెప్తారు: గతాన్ని గతం అని ఇప్పుడు అంటున్నాం. గతాన్ని గతం అని ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉండదు కదా భవిష్యత్తులో. మళ్ళీ భవిష్యత్తు వర్తమానంగా మారిపోతుంది కదా. గతం, భవిష్యత్తు లేకపోతే ఇక మరి వర్తమానం ఎక్కడ? కాబట్టి 3 లేవు. సద్దర్శనంలో చెప్తారు ఈ మాట: భూతం భవిష్యచ్చ భవత్స్వ కాలే తత్ వర్తమానస్య విహాయ తత్వం హాస్యానకిం స్యాత్ గత భావి చచ్చ వినైక సంఖ్యాం గణనీవ లోకే. ఇది శ్లోకం. చాలా ఇష్టం దయానంద స్వామీజీకి ఈ శ్లోకం. టైం గురించి మాట్లాడటం ఒక తమాషా అంటారు రమణ మహర్షి. ఏమంటారు? టైం గురించి మాట్లాడటం అనేది ఒక చిన్న తమాషా అంటారు రమణ మహర్షి. జనకుడు ఏమంటాడు? భూతం ఎక్కడుంది గతం? నువ్వు భూతకాలం గురించి ఆలోచిస్తే అది భూతం అయిపోతుంది, పశ్చాత్తాపం వస్తుంది. నేను ఆ పని ఎందుకు చేశాను, అలా చేసి ఉండాల్సింది కాదు, అందుకే నన్ను శని గ్రహం పట్టుకుంది, శని పూజలు చేయాలి, ఇది నా ప్రారంధం,
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా నీవు గతం గురించి ఆలోచిస్తున్నావు. గతం గతః. ఏం ఉపయోగం ఉంటుంది? భవిష్యత్తు వా? భవిష్యత్తు ఎక్కడుంది? వర్తమానం అపి వా? వర్తమానం ఎక్కడుంది? టైం మిథ్య. టైం అనేది మిథ్య. అయితే నిత్యం అనే మాటకు కూడా మిథ్య. నిత్యం అనే మాట కూడా మిథ్య. టైం గురించే నిత్యం అనే మాట వచ్చింది. టైం అనేది మిథ్య అంటే ఇంక నిత్యం అనే మాట కూడా లేదు కదా! అటువంటి మాట వాడటం అనవసరం మనం. గౌడపాదులు తన కారికల్లో ఏమంటారు? శాశ్వత అశాశ్వతాభిధ ఆత్మ నిత్యం అనే మాట ఎక్కడుంది? నిత్యం అనే మాట మిథ్య. వా నిత్యం. నిత్యం అనే మాట ఎక్కడుంది? ఆత్మ ఉంది. నిత్యం అనే మాట అప్రస్తుతం, అసందర్భం. దేశ, ప్రదేశం అంటే స్పేస్, ఆకాశం ఎక్కడుంది? కాలం ఉంటే కారణం, కార్యం గురించి మాట్లాడచ్చు. సృష్టి వస్తుంది. సృష్టి వస్తే తస్మాత్ వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఇట్లా మాట్లాడతాం. కాలం ఉంటే ఆకాశం గురించి మాట్లాడతాం. ఆకాశస్య అభి అభావ. ఆకాశస్య అభి అభావ. కార్యకారణ జగత్తులో బందీ అయితే నీవు సంసారంలో కూరుకుపోయినట్లుగా అర్థం చేసుకోవాలి. నీవు గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ తీవ్రంగా ఆందోళన చెందుతున్నావు అని అర్థం. పశ్చాత్తాపం, ఆందోళన నిన్ను వదిలిపెట్టవు. నీవు కార్యకారణ ప్రవాహంలో కొట్టుకుపోతావు. ఈ ప్రవాహంలో నుండి బయటకు రావాలి. అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్, అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ యత్ తత్ పశ్యసి తత్ వద. కఠోపనిషత్తులో 9 సంవత్సరాల బాలుడు నచికేతుడు ఆత్మ గురించి మాట్లాడతాడు. ఆత్మ గురించి కొత్త డెఫినేషన్ ఇస్తాడు. అతను ఓన్గా ఒక డెఫినేషన్ ఇస్తాడు. దేశ కాల కార్య కారణ అతీత అహం. ఇది డెఫినేషన్. అందుకే జనకుడు అంటున్నాడు, దేశ నాస్తి, కాల నాస్తి, కహ అస్తి. జనకుడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. దేశ నాస్తి, కాల నాస్తి, కహ అస్తి, నథింగ్ అస్తి అనకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది శూన్యవాదం అవుతుంది. బుద్ధిజం మనకి. నథింగ్ అస్తి అనకూడదు, మనం శూన్యవాదం చేయకూడదు. మనం అహం అస్మి అనాలి. ఏమనాలి మనం? అహం అస్మి, అహం అస్మి. ఆత్మ అని కూడా అంటలేదు. అనాత్మ ఉంటే కదా ఆత్మ అంటాం. అహం అస్మి. 4వ శ్లోకం. క్వచ ఆత్మ క్వచ వా అనాత్మ, క్వచ ఆత్మ క్వచ వా అనాత్మ, క్వ శుభం క్వ అశుభం తథా, క్వ చింత క్వచ వా అచింత, స్వమహిమ్ని తస్య మే. ఇది శ్లోకం. ఆత్మేది? అనాత్మ ఎక్కడుంది? మంచి చెళ్ళు, సుఖ దుఃఖాలు ఎక్కడున్నాయి? నా మహిమతో నేను మాత్రమే ఉన్నాను. జనకుడు చెప్తున్నాడు, నేను నా స్వస్థితిలో ఉన్నాను, ద్విపుటిలో కూడా లేను. ఆత్మ అనాత్మ ద్విపుటి స్థితిలో కూడా లేను. అంటే యూనిటరీ ఫార్మేట్ అనమాట. ఏకం స్థితి, ద్విపుటి కాదు, ఏకం స్థితి. ఏకీకృత స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నాను. సాధారణంగా ఇందాక చెప్పినట్టుగా ద్విపుటి, త్రిపుటి ఇట్లా మాట్లాడతారు. యూనిటరీ ఫార్మేట్ గురించి అంటే ఆత్మస్థితి గురించి చెప్పడానికి సాధారణంగా సాహసించరు. ఇది అజాతివాద అంటారు. అజాతివాదం వేదాంతంలో చాలా అరుదుగా చెప్తారు. పాండుక్య కారికలో వస్తుంది ఇది. మరలు ఇక్కడ వచ్చింది అనమాట. మళ్ళీ నేను మాత్రమే ఉన్నాను, ద్విపుటి కూడా లేదు, జగత్తు మిథ్య. జగత్తు మిథ్య అని నేను చెప్పను. జగత్తు మిథ్య అని నేను చెప్పను. అసలు జగత్తే లేదంటాను నేను. మిథ్య అంటే ద్విపుటి ఉంటుంది.
విద్య అంటే ద్విపుటి ఉంటుంది, జగత్ లేదు అంతే. నాస్తి అంటే అద్వితీయ ఫార్మేట్ అనమాట. జగత్తు లేదు, విద్య కాదు, ఏం కాదు, లేదు జగత్ అంతే. ఇది అద్వితీయ ఫార్మేట్. క్వచ ఆత్మ, క్వచ అనాత్మ. అసలు అనాత్మ ప్రపంచం ఎక్కడుంది? దృశ్య ప్రపంచం ఎక్కడుంది? నేను అనాత్మను కూడా ఆత్మగానే చూస్తున్నాను. అసలు అనాత్మ ఎక్కడుంది? ఒక్కసారి అనాత్మను లేదు అని తిరస్కరిస్తే ఆత్మ అనే మాటకు కూడా అర్థం లేదు. ఆత్మను తిరస్కరించడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ అనే మాటను తిరస్కరిస్తున్నాం. అనాత్మ, ఆత్మ. ఆత్మకు ఆపోజిట్ అనాత్మ. అనాత్మను తిరస్కరిస్తే ఇంకా ఆత్మ అనే మాటకు అర్థం లేదు కదా. ఆత్మ అనే మాట, అనాత్మ అనే మాట ఉంటేనే కదా ఉంటుంది. ఎందుకంటే అనాత్మ దృశ్యం, ఆత్మ దృక్. ఆత్మ చూసేది, అనాత్మ చూడబడేది. చూడబడేది లేదు అనంటే చూసేవాడు కూడా లేడు అని అర్థం. ఎత్ర నా అన్యత్ పశ్యతి, నా అన్యత్ శృణోతి, నా అన్యత్ విజానాతి, నా అంతఃప్రజ్ఞం, నా బహిర్ప్రజ్ఞం, నా ప్రజ్ఞాన ఘనం. నేను అనాత్మ కాదు, నేను ఆత్మ కాదు, నేను సబ్జెక్ట్ కాదు, నేను ఆబ్జెక్ట్ కాదు. సాక్ష్యం ఉంటే సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం లేదు అని తిరస్కరిస్తే సాక్షి ఎలా ఉంటుంది? అప్రస్తుతం కదా. క్వ శుభం, క్వ అశుభం. శుభం అశుభం ఎక్కడున్నాయి? కఠోపనిషత్తులో ఇలా అంటారు, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ధర్మ అధర్మాభ్యాం పుణ్య పాపాభ్యాం విముక్త అహం. కాబట్టి క్వచింత, క్వచవా అచింత. పాపం చేయటం వలన వచ్చే ఆందోళన ఎక్కడిది? ఆందోళన లేకుండా ప్రశాంతమైన మనసు ఎక్కడిది? పుణ్యం వలన కలిగే ప్రశాంతత ఎక్కడిది? ఆందోళన లేదు, శాంతి లేదు, రెండూ లేవు. స్వభావరీత్యా నాకు శాంతి ఉంది, అది వచ్చే పోయేది కాదు. స్వమహింని స్థితస్యమే, అది నేను మంచిగా ఆత్మస్థితిలో ఉన్నాను, నాకు అది తెలుస్తుంది. నాకు బయట నుంచి శాంతి అవసరం లేదు. 5వ శ్లోకం. క్వ స్వప్న క్వ సుషుప్తిర్వా క్వచ జాగరణం తథా క్వ తురీయం భయం వా అపి స్వమహిమ్ని స్థితస్య మే. స్వమహిమలో స్థితుడైనటువంటి నాకు, అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి నాకు స్వప్నం ఎక్కడా, సుషుప్తి ఎక్కడా, జాగ్రత్త అవస్థ ఏమిటి? తురీయం కూడా ఉండదు. ఎలా ఉంటుంది ఆ తురీయం? అసలు దేని గురించి భయం ఉంటుంది? స్వమహిమ్ని స్థితస్యమే, నేను నా అద్వితీయ స్థితిలో ఉన్నాను, నాకు స్వప్నం ఎక్కడ, తైజస ఎక్కడ, ప్రాజ్ఞ, తైజస, మరి అవన్నీ అంటాం కదా, విశ్వ, అవన్నీ లేవు. స్థితులు 3 స్థితులు: సుషుప్తి, ప్రాజ్ఞ, జాగరణం, జాగ్రత్త అవస్థ. ఎక్కడ? విశ్వ ఎక్కడ? అవస్థాత్రయం కదా, అది నాస్తి. నేను తురీయం, నేను తురీయం. కాబట్టి జనకుడు ఏమంటున్నాడు? నేను తురీయం అని కూడా అన్నయ్య. నేను తురీయం, అవస్థాత్రయం కాకుండా 4వ అవస్థ విశ్వ, తైజస, ప్రాజ్ఞ ఉంటే తురీయ అవస్థ ఉంటుంది కదా. అసలు 3 లేవు, ఇంకా తురీయం ఎక్కడ ఉంటుంది? ఆ 3 అవస్థలు అంటే అవస్థాత్రయం మిథ్యగా నేను తిరస్కరిస్తే నేను తురీయం అని కూడా చెప్పలేను. అందుకే జనకుడు క్వ తురీయం అంటున్నారు. చూడండి ఎంత బాగుంటుందో. ఇలా ఉండాలి వేదాంతం అంటే. ఇది అసలైన అండర్స్టాండింగ్. జనకుడు అలా అర్థం చేసుకోగలిగాడు. మరి మనం కూడా జనకుడిలాగా ఎందుకు మారలేం? జనకుడు కూడా మనిషే కదా. ఎవరూ లేకపోతే నీకు ఒంటరితనం అనిపించదా?
మరి బంధుత్వాలు అన్ని ఒంటరితనం పోగొట్టుకోవటానికే కదా. జనకుడు ఏమంటాడు? కో భయం ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా విభేది కుతశ్చనేతి ఏ తగుం హవా వన తపతి. నేను మాత్రమే ఉన్నాను అంటే చిన్న నేను కాదు, దేహం నేను కాదు, దేహి నేను, సచ్చిదానంద స్వరూప, సత్ చిత్ ఆనంద స్వరూప. 6వ శ్లోకం. క్వ దూరం క్వ సమీపం వా, బాహ్యం క్వ అభ్యంతరం క్వ వా, క్వ స్థూలం క్వచ వా సూక్ష్మం స్వమహిమ్ని స్థితస్య మే. నా మహిమలో స్థితుడు అయినటువంటి నాకు దూరం దగ్గర ఏముంటాయి? మరి సూక్ష్మం స్థూలం అవన్నీ ఎక్కడుంటాయి? స్వమహిమ్ని స్థితస్యమే. వా ఆత్మస్థితిలో నేనున్నాను, ఉన్నాను. నాకు దూరం ఎందుకు ఉంటుంది? మోక్షం పొందటానికి ఎంతకాలం పడుతుంది చెప్పండి గురుగారు అని అడుగుతుంటారు చాలామంది శిష్యులు. మోక్షము పొందటానికి ఎంతకాలం పడుతుంది? నేను అమెరికా నుంచి వచ్చాను, ఇక్కడ 1 మంత్ ఉంటాను, 1 మంత్లో మీరు మోక్షం ఒక ప్యాకేజీ లాగా నాకు మోక్షం ఇచ్చి పంపిస్తారా? సరిపోతుందా 1 మంత్? ఇట్లా అడుగుతుంటారు. కొంతమంది అసలు మోక్షం అనేది ఈ జన్మలో సాధ్యమేనా అని అడుగుతారు. వచ్చే జన్మలో వస్తుందా మరి మోక్షం? స్వామీజీ, ఒకవేళ మాకు మోక్షం రాకపోతే వచ్చే జన్మలో కూడా మీరే గురువుగా రావాలి అంటారు. అసలు ఒక శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోకం చెప్పను, అర్థం చెప్తా. ఏమిటంటే, నాకు ప్రతి జన్మలోనూ ఆది శంకరాచార్య మాత్రమే గురువుగా లభించాలి. అది శ్లోకం. శ్లోకం అది. ప్రతి జన్మలోనూ నాకు ఆది శంకరాచార్య మాత్రమే గురువుగా లభించాలి. దీనికి ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే ఇది ఒక పెద్ద జోకు కదా. దూరం, మోక్షం దూరం కాదు. సమీపం వా, దగ్గర కాదు. ఇది అద్వితీయ స్థితి. విషయాలన్నీ, వ్యవహారాలన్నీ ద్వైత స్థితిలో ఉంటాయి. సాధారణంగా దూరం గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అట్లా అడుగుతాం కదా. అంటే ద్వైతం ఉండాలి. ఇక్కడికి ఆ ప్రదేశం ఎంత దూరం కదా. దగ్గర దూరం లేవు. అభ్యంతరం అంటే ధ్యానంలో కూర్చుని పంచకోశాలని నా ఇతి అని తిరస్కరించి ఫైనల్గా ఎక్కడికి వస్తాం? ఆత్మను దర్శించి వస్తాం ధ్యానంలో. ఆత్మను నీవు నీ లోపల చూడలేవు, ఆత్మను నీవు బయట చూడలేవు. ఎందుకని? నీవే ఆత్మ. స్థూలం క్వచవా సూక్ష్మం. పదార్థాన్ని స్థూలం అంటాం, చైతన్యాన్ని సూక్ష్మం అంటాం. పదార్థాన్ని, మ్యాటర్ని స్థూలం అంటాం, చైతన్యాన్ని, కాన్షియస్నెస్ని సూక్ష్మం అంటాం. ఒకసారి పదార్థాన్ని మిథ్యగా భావించి తిరస్కరిస్తే, ఇంకా స్థూల సూక్ష్మాలు ఎక్కడుంటాయి? సూక్ష్మం అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం అని కూడా అర్థం చేసుకోవచ్చు. సూక్ష్మం అంటే ఆత్మ అని కూడా అర్థం వస్తుంది. ఆత్మకు ఇలాంటివి ఏమి లేవు. 7వ శ్లోకం. క్వ మృత్యుర్ జీవితం వా క్వా లోకాః క్వా స్వ క్వ లౌకికం క్వ లయః క్వ సమాధిర్వా క్వ మహిమ్ని స్థితస్య మే. ఆత్మస్థితిలో ఉన్న నాకు మరణం ఎక్కడ? అసలు జీవితం ఏమిటి? అసలు ప్రపంచం ఎక్కడ? మరి ప్రాపంచిక సంబంధాలు ఎక్కడ? ఏది ధ్యానం, ఏది సమాధి? ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకు? క్వ మృత్యుః క్వ జీవితం అంటున్నాడు. సాధారణంగా మనుషులు అందరూ ఆవేదన చెందే అంశం మృత్యువు, జీవితం. అసలు అతుక్కుపోతారు దేనికో దానికి. నేను చాలా వేదాంతం విన్నాను, నాకు
సమస్యలన్నీ కూడా సమసిపోతున్నాయి. నేను సమస్యలన్నీ ఆత్మజ్ఞానం అనేటటువంటి కవచంతో సాధించుకోగలుగుతున్నాను అని అంటారు చాలామంది. కానీ ఈ మధ్యనే ఒక అతను మాకు తెలిసిన అతను చనిపోయాడు. చనిపోతే మేము వెళ్ళాం. వెళ్తే ఏం చెప్పారంటే అంతే వాళ్ళు వడ్డించిన విస్తరి. వాళ్ళకసలు మనకు తెలిసే సమస్యలేమి లేవు. చాలా చాలా సుఖంగా ఉన్నారు. అన్ని సౌఖ్యాలే. దుఃఖాలు అసలు లేవు వాళ్ళకి. కానీ అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అతను గత సమస్యలు 2 గురించి ఆలోచిస్తున్నాడు. 2 సమస్యలు గతంలో ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకేమి సమస్యలు లేవు. చాలా చాలా హ్యాపీ ఫ్యామిలీ. ఏమిటి గతంలో 2 సమస్యలు అది ఆలోచించి అతను నిద్రట్లోనే చనిపోయాడు. చూడండి. అంటే ఆవేదన అలా ఉంటుందన్నమాట. ఆవేదన అలా లోపల సీడ్ ఫామ్‌లో ఉంటుంది. అది పెద్ద మొక్క మొలుస్తుంది వృక్షం. లోపల వృక్షం ఉందన్నమాట. మన లోపల వృక్షం. ఏంటది? ఎవరికో వాళ్ళు ₹1,50,00,000 డబ్బులిచ్చారు. వాడు ఇవ్వట్లా తిరిగి. వాడు ఎగ్గొట్టేసాడు ఆల్మోస్ట్. వాళ్ళకి బాగా దగ్గరవాడు. అయినవాడు. ఎంత? చాలా పెద్ద అమౌంట్ అనుకోండి. 1.5 crore అంటే పెద్ద అమౌంటే కదా! ఇది ఒక చింత. మరొక చింత ఏంటి? వాళ్ళు ఒక చాలా మంచి ప్లాట్ ఉంది. ఓ 400 యార్డ్స్ ప్లాట్. మంచి ప్లాట్. అంటే చాలా మంచి ఏరియాలో. ఏదో అబిడ్స్, కోటి అట్లా మంచి ఏరియాలో. ఇక్కడ కూడా ఇప్పుడు అన్నీ మంచి ఏరియాలే కదా! ఇప్పుడు అమీర్పేట, లేకపోతే ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూర్ ఇటువంటివన్నీ కూడా మంచి ఏరియాలు అయిపోయినాయి కదా! సో, ఒక ఏరియాలో 400 గజాల ప్లాటు, చాలా చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్న ప్లాటు, ఆ కాగితాల్ని ఒక ఫ్రెండ్‌కి తాకట్టు పెట్టాడు. ఏదో బ్యాంక్ లోన్ తీసుకోవటానికి. వాడు బ్యాంక్ లోన్ లేదు, ఏం లేదు, అంతా అయిపోయింది. ఈ ప్లాట్ కూడా పోయింది. అంటే 2 సమస్యలేంటి? ₹1,50,00,000 పోయినాయి. ఈ ప్లాట్ పోయింది. పోతే పర్వాలేదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ. పిల్లలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరికీ ఏ సమస్యలు లేవు. కానీ ఈ గతాన్ని గురించి ఆలోచించి హి డైడ్. చూడండి. నిద్ర లేవలేదు ఇంకా. కాబట్టి ఆవేదన చెందుతారు మనుషులు. పైకి బాగానే ఉంటారు. లోపల ఆవేదన చెందుతారు. ఇట్లా జనకుడిలాగా ఆవేదనను ఆత్మజ్ఞానంతో పోగొట్టుకోవాలి. ఆత్మజ్ఞానం ఉన్నదే అందుకు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అంటున్నాను అందుకే. ఆవేదన చెందే ఒక అంశం ఏంటంటే మృత్యువు లేక జీవితం. ఏదో ఒక దాని మీద అతుక్కుపోతారు. మొదటి అంకంలో జీవితం మీద బాగా రాగం ఉంటుంది. వృద్ధాప్యంలో మనం వెంటనే చనిపోవాలి. పుసుక్కుని చనిపోవాలి. అంటే స్పాంటేనియస్‌గా అంటే ఈ ఒక పుసుక్కుననే మాట వాడతారనమాట. అంటే జస్ట్ లైక్ దట్ అట్లా మాట్లాడుతూ అట్లా పక్కకు ఒరిగిపోవాలి. అది చాలా అదృష్టం. మంచి చావు. అట్లాంటి చావు రావాలి నాకు. వృద్ధాప్యంలో మనం అట్లా చనిపోవాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. అంతేకాదు మాకు జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదించు భగవాన్ అంటాం. వేదాంత విద్యార్థులకి ఇదే కోరిక సర్వసాధారణంగా ఉంటుంది. జనకుడు అడుగుతున్నాడు, అసలు జనన మరణ చక్రం ఎక్కడుందిరా? ఎక్కడుంది? మృత్యుహు. మరణం ఎక్కడ? జనన మరణాలు కాలానికి చెందినవి. కాలం లేదు, దేశం లేదు, మిథ్య. కాలం, దేశం మిథ్య. జీవితం, జన్మ ఎక్కడ? అసలు జన్మే లేకపోతే ఇక పునర్జన్మ ఎక్కడ? వేదాంతం పునర్జన్మను తీసివేయదు. వేదాంతం అసలు జన్మే లేదంటుంది. వేదాంతం పునర్జన్మను తీసివేయదు. వేదాంతం జన్మే లేదంటుంది. అస్య లోకాహ. జన్మ గురించి ఆందోళన ఉంటే నేను ఏ లోకంలో పుడతాను అనే భయం ఉంటుంది. ఊర్ధ్వలోకాలు మన 14 అధ్యాయాలు వస్తాయి కదా! ఊర్ధ్వలోకాలు, మధ్యమ లోకాలు, లేక అధోలోకాలు. ఇదంతా నాకు ఒక జోకు. అప్రస్తుత ప్రసంగం. లౌకికం. లోక వ్యవహారాలు ఏముంటాయి? లోక సంగః బంధుత్వాలు వగైరా ఎందుకుంటాయి? లౌకిక విషయాః లయః సమాధిర్వా. అంతర్ముఖం చెంది సమాధిలోకి వెళ్ళవలసిన పని ఏముంది? సమాధిలో నాకు నిద్ర రావచ్చు. లయం ఎక్కడ? సమాధికి లయం ఒక ఆటంకం కదా! లయ మాండూక్యంలో ఇవన్నీ వస్తాయి. 4 ఆటంకాలు చెప్తారు. లయ, నిద్ర, లయ, సమాధి. ఇట్లా నాకేమీ లేవు అవన్నీ. ఇక 8వ శ్లోకం.
అలం త్రివర్గ కథయా యోగస్య కథయాప్యఫలం. అలం త్రివర్గ కథయా యోగస్య కథయా అపి అలం. అలం విజ్ఞాన కథయా విశ్రాంతస్య మమ ఆత్మని. ఆత్మానుభవంలో ఈ ఉపన్యాసాలన్నీ నేను ఆత్మస్థితిలో ఉన్నాను, ఆనంద స్వరూపంలో ఉన్నాను. ఇవన్నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు, నాకు అవసరం. నాకేం వద్దు, పురుషార్థాలు పొందాలనుకోవడం లేదు నాకు. కాబట్టి శాస్త్రాలన్నీ నాకు నిరుపయోగం, అప్రస్తుతం అంటున్నాడు జనకుడు. నా శాస్త్ర నా శాస్త్రం, నా శిష్యో నా శిక్ష, నా చ త్వం నా చ అహం, నా చ అయం ప్రపంచ. స్వరూప బోధాత్ వికల్ప సహిష్ణు తదేకో వశిష్ఠ శివ కేవల అహం. కర్మకాండ ద్వారా ధర్మార్థ కామ 3 పురుషార్థాలు అందిస్తుంది కదా కర్మకాండం, అంటుంది కదా శాస్త్రం. జ్ఞానకాండం ద్వారా మోక్ష పురుషార్థాన్ని ఇస్తుంది శాస్త్రం. పురుషార్థాలు లేకపోతే కర్మకాండ ఎక్కడ, జ్ఞానకాండ ఎక్కడ? తత్ర వేదాహ అవేదాహ భవంతి. బృహదారణ్యకంలో అంటారు త్రివర్గ కథయా అలం. త్రివర్గ కథ అంటే 3 పురుషార్థముల కథ, దానికి సంబంధించిన కర్మకాండ అలం. అలం అవి నాకు నిరుపయోగం, ఇంకా చాలు బాబు, ఆ కథలు చాలు. యోగస్య కథయా అపి అలం. జ్ఞానకాండ ప్రసక్తి కూడా అనవసరం. శ్రవణ మన నిధిధ్యాసనలు ఆ ప్రసంగం కూడా నాకు అనవసరం. మరి ఆ ప్రసక్తి లేకపోతే జ్ఞానం ఎక్కడిది? జనకుడు అంటాడు, జ్ఞానం ఎక్కడ? ఎందుకు జ్ఞానం? నాకు అజ్ఞానం ఉంటే జ్ఞానం కావాలి. ఆత్మ మినహా, బ్రహ్మ మినహా అజ్ఞానం అనేది ఒకటి ఉంటే అప్పుడు నాకు జ్ఞానం పొందవలసి ఉంటుంది. నా దృష్టిలో అజ్ఞానమే లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. అలం విజ్ఞాన కథయ అజ్ఞానం అపి నాస్తి, విజ్ఞానం అపి నాస్తి. ఒకే ఒక ఆత్మ ఉంది, గమ్యం లేదు, మార్గం లేదు, సాధ్యం లేదు, సాధన లేదు. కాబట్టి నేను నా స్వస్థితిలో ఉన్నాను. మమ ఆత్మని విశ్రాంతస్య, నాకు ఇవన్నీ లేవు, నేను నా స్వస్వరూప స్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నాను అంటున్నాడు జనకుడు. ఈ మాటలు స్వస్థితి, స్వస్వరూపం, నేను అనే మాటలు కూడా జనకుడు మాట్లాడటం ఇష్టం లేదు, కానీ మనకు అర్థం కావటం కోసం ఆ మాటలు వాడుతున్నాడు అని మనం అనుకోవాలి. ఇది జనకుడి యొక్క ఆత్మస్థితి. ఎంత బాగుందో కదా. మనం కూడా సాధన ద్వారా ప్రయత్నపూర్వకంగా నిధిధ్యాసనం చేసుకుని ఆ జనకుడి యొక్క ఆత్మస్థితి, అద్వైత స్థితిని పొందగలం అని దృఢంగా నమ్ముతూ నేను నా యొక్క 73వ భాగం అష్టావకర గీత ముగిస్తున్నాను. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.